నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ ప్రజాస్వామ్యంలో అంటే డెమోక్రటిక్ కంట్రీలో ఎవరు పెద్దవాళ్ళు? ప్రజలు పెద్దవాళ్ళా? లేకుంటే గవర్నరు, ప్రెసిడెంట్ వీళ్ళు పెద్దవాళ్ళా? లేకుంటే కోర్టు పెద్దదా? ఎవరు పెద్దవాళ్ళు ఇందులో అంటే ప్రజలచే ఎన్నుకోబడ్డ నేతలే పెద్దవాళ్ళు. మరి అట్లాంటప్పుడు ప్రజల చేతే ఎన్నుకోబడ్డోళ్ళు అందరూ అన్నీ చేయొచ్చా అంటే దానికి కూడా కుదరదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైతే ఉంటుందంటే కొంతమంది నియంతల్లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటారంటే ఇక వాళ్ళు భూమి మీద అసలు దేవుడిలాగా అనుకుంటారు. దేవుడి బిడ్డలు అని చెప్పుకుంటూ కూడా ఉన్నారనుకో ఇవాళ రేపు. సో అప్పుడేమైనట్టు అంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి జ్యుడిషియరీ ఉంటుంది. అట్లాగే వాళ్ళని కంట్రోల్ చేయడానికి గవర్నర్ కానీ లేకుంటే ప్రెసిడెంట్ కానీ ఉంటారనమాట. ఆ రాష్ట్రానికి కానీ లేకుంటే దేశానికి కానీ. మరి ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎందుకు ఇవన్నీ మరి ముగ్గురు కావాల్సి వచ్చిండ్రు అంటే ఒక్కళ్ళకి ఇచ్చేస్తే ఇప్పుడు కోర్టు ఏమన్నా డిసిషన్ తీసుకుంటుంది. కోర్టు తనకు నచ్చిన డిసిషన్స్ ఎన్నోసార్లు తప్పుడు డిసిషన్స్ తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ప్రజా కోర్టులకు వెళ్ళిన తర్వాత ప్రజలు గెలిచి అవన్నీ చేయడం జరిగింది. అవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. అంటే ఏమన్నట్టు ఇక్కడ అంటే కోర్టులు కూడా కొన్నిసార్లు ప్రజలకు నచ్చినవి చేయకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సిద్ధాంతాలు మారుతూ ఉంటాయి కాలక్రమేణా. అట్లాంటప్పుడు కోర్టులు ఏవో పాత పద్ధతులు పెట్టుకుంటాం అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నప్పుడు మళ్ళీ మార్పుని ఇవ్వాల్సిందే. అయితే ఇవి రెండు చేస్తున్నప్పుడు మరి ప్రెసిడెంట్ రోల్ ఏంది అన్నప్పుడు ప్రెసిడెంట్ కూడా కొంత పని చేసేది ఉంటుంది. ఎట్లాంటిదంటే ఫస్ట్ కోర్టుకి వెళ్ళదు ఏది కూడా. ఇక్కడ పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్కి వెళ్ళి బిల్ అవుతుంది అనమాట. అయితే కొన్నిసార్లు బిల్లును ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయవచ్చు, లేకుంటే అక్కడే పెట్టుకోవచ్చు కొద్ది రోజుల వరకు, లేకుంటే దాన్ని అగ్రీ చేసి ముందుకు పంపించవచ్చు. ఇది ఇప్పుడు కొత్త పాలసీ అనమాట. అయితే ఇందులో కొత్త పాలసీ ఏంటంటే ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి లేదు. ఇంతకంటే ముందు రాజ్యాంగంలో ఒక టైం ఫ్రేమ్ ఉంటుండే. ఇప్పుడు ఏమైంది అంటే ఆ టైం ఫ్రేమ్ తీసేసిండ్రు. టైం ఫ్రేమ్ ఏం లేకుండా ఉంటుండే. ఇప్పుడు ఏం చేసిందంటే ఆ టైం ఫ్రేమ్ అనేది తీసేసిన దాన్ని అంటే లేని దాన్ని 3 నెలలు మాత్రమే మ్యాక్సిమంగా ఉంచుకోగలరు అని చెప్పి ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది. మరి ఇందులో ఏమైనా తప్పు కనిపిస్తుందా ప్రజలారా? మీకు అందరికీ ఏమైనా తప్పు కనిపిస్తుందా ఇందులో? ఆలోచించండి. ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ప్రజల నుంచి అంటే ఇప్పుడు పార్లమెంట్ నుంచి కానీ అసెంబ్లీ నుంచి కానీ వెళ్ళిన బిల్స్ని 3 నెలల కంటే ఎక్కువ రోజులు గవర్నర్ కానీ 3 నెలల కంటే ఎక్కువ రోజులు ప్రెసిడెంట్ కానీ పెట్టుకోవద్దు అనేది ఒక రూల్ వచ్చింది. ఏమన్నా తప్పు కనిపించిందా అయిందా అంటే నాకు ముమ్మాటికి 100% ఇది కరెక్ట్ పద్ధతి అని కోర్టు చెప్పింది. దాన్ని నేను 100% ఏకీభవిస్తున్నా. మరి నేను ఏకీభవించిన తర్వాత ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటారా? మీకు చూపిస్తారా ఇటు. మనకు దేశంలో ఇవాళ ఒక రోజు కోసం ఆలోచించే నేతలు కొంతమంది తయారైనరు. వాళ్ళ పని ఎల్లబాటు చేసుకుంటూ అయిపోయానట్టు. సెంటర్ టు ఛాలెంజ్ సుప్రీంకోర్టు రూలింగ్ ఆన్ ప్రెసిడెంట్ పవర్స్. ప్రెసిడెంట్ పవర్స్ ఏమేమి ఉన్నాయో దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ, క్లియర్గా చెప్తున్నా, బీజేపీ ఈ పవర్స్ని తగ్గించడానికి అంటే మొన్నటి కేసు వచ్చింది కదా, ఈ కేసును తగ్గించడానికి వీళ్ళు చేస్తున్న ఈ దొంగ లెక్కలు అనమాట. అంటే ఏంది ఇది కేసు అంటే మొన్న తమిళనాడులో ఏమైంది అంటే రవీంద్ర నారాయణ్ రవి, హీఈస్ ద గవర్నర్ ఫర్ తమిళనాడు. ఈయన ఒక 10 బిల్స్ అట్నే పెట్టుకొని ఉంచిండండి ఒక 3 ఏళ్ళ నుంచి. అసలు కదులుతలేవు మెదులుతలేవు ఈ కేసులు. వీళ్ళు ఏం చేశారంటే తమిళనాడు వాళ్ళు కొంత స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంటుంది అక్కడ. వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే ఈ బిల్స్ ఇన్ని రోజులు నువ్వు పెట్టుకోవడానికి వీలు లేదు, నువ్వు దీన్ని 3 నెలల కంటే ఎక్కువ పెట్టుకోవద్దావు కనుక అప్రూవ్ చేయాల్సిందే అని చెప్పి ఆటోమేటిక్గా అప్రూవ్ చేసేసింది సుప్రీంకోర్టు. ఇట్లా అప్రూవ్ చేయొద్దని చెప్పి ప్రెసిడెంట్ కానీ లేకుంటే గవర్నర్లు కానీ అధికారాలు తగ్గియొద్దు అన్న టైప్లో వచ్చేసింది అనమాట. అంటే ప్రెసిడెంట్ మోర్ స్పెసిఫికలీ ప్రెసిడెంట్కి అంత అధికారాలు తగ్గియొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి దీన్ని అంటే ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేసే జనాల్ని నేను ఒక మాట అడుగుతా. ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వంలో మరి ప్రజలు ఎంచుకున్న ఆశలు మేనిఫెస్టోలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని ఆపడానికి గవర్నర్కి కానీ ప్రెసిడెంట్కి కానీ ఏమన్నా రోల్ ఉందా అని అడుగుతా. మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతా. మనం తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మనందరం చెప్తాం. మరి గవర్నర్ ఎంతమందికి తెలుసు? ఇవాళ ఒక మాట అడుగుతా. గవర్నర్ అనే వ్యక్తి ఎంతమందికి తెలుసు? ఆయన అసలు ఎప్పుడైనా ఫోటో చూసిందా, పేరు చూసిందా, ఈ మధ్యకాలంలో ఏమైనా అయిందా అంటే ఏం కాలేదు. అంటే ఏమన్నట్టు అంటే వాళ్ళకి ఎక్కువ సీన్ లేదు, ఎక్కువ స్పేస్ లేదు అని లైట్ తీసుకోవాలి కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ రోల్ చాలా నామినల్ రోల్ వాళ్ళది. కానీ ఇక వాళ్ళే డిసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళకే వీటో పవర్ ఉంటుంది అని అంటే ఇది కరెక్ట్ కాదన్నట్టు. వీటో పవర్ వాళ్ళకి ఎట్లుంటుందండి?
వాళ్ళు ఏమైనా ప్రజలచే ఎన్నుకోబడ్డారా? లేకుంటే ఏ పద్ధతి ప్రకారం ఎన్నుకోబడ్డారు వాళ్ళు గవర్నర్లు అనేటోళ్ళు? అంటే జస్టు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంటది కాబట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళలో నలుగురిని తీసుకొచ్చుకొని పెట్టేస్తారు ఇక్కడ అక్కడ అంతా కలిపి. సో వాళ్ళు ఎట్లయితారు? వాళ్ళకు ప్రజల మీద ఎట్లాంటి అధికారం ఉంటుంది? గవర్నర్‌కు ప్రజల మీద అధికారం ఏముంటది? కనీసం ఆ రాష్ట్ర వ్యక్తులు కూడా కాదు వాళ్ళు. కనీసం ఓటు హక్కు కూడా ఉండదు వాళ్ళకి ఆ రాష్ట్రంలో. అట్లాంటిది వాళ్ళు మనం ప్రజలకు నచ్చిన టాపిక్స్‌ని వాళ్ళు ఎట్లా ఛాలెంజ్ చేయగలరు? వాళ్ళు కలంపోటుతో ఎట్లా పొడవగలరు? అంటే పొడవడానికి వీలు లేదు అని చెప్పి కోర్టు ఖచ్చితంగా చెప్పింది. అయితే ఇది ఎట్లా చెప్పిందో ఇంకొకటి చూపిస్తా చూడండి ప్రజలారా. ఐ విల్ షో యూ ఆన్ ద టాప్ ఆఫ్ ద పేజ్ రైట్. ఇగో కోర్టు ఏం చెప్పిందో ఇక్కడ చూడండి. గవర్నర్స్ కేసు వర్డిక్ట్. సుప్రీంకోర్టు లిమిట్స్ ప్రెసిడెంట్స్ పవర్స్ ఆన్ విత్హోల్డింగ్ బిల్స్ పాస్డ్ బై స్టేట్. సేస్ నో అబ్సల్యూట్ వీటో ఆర్ పాకెట్ వీటో పవర్స్ సెట్స్ డెడ్ లైన్. అంటే అసలు వీటో అంటే ఎట్లా ఎన్ని రకాలు ఉంటాయి మన భారతదేశంలో అంటే వీటో అంటే ఏంటంటే పవర్ అనమాట. ఒక కాన్స్టిట్యూషనల్ పవర్ అంటే ఒక ప్రెసిడెంట్కు ఉండేది కాన్స్టిట్యూషనల్ పవర్, లేకుంటే గవర్నర్కి ఉండేది కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉంటాయి కదా. వాళ్ళకి ఎట్లాంటి పవర్ ఉంటుంది అంటే ఇగో ప్రెసిడెంట్ రిజెక్ట్స్ ద బిల్ రైట్ అవే. అంటే ప్రెసిడెంట్కి నచ్చకపోతే ఆ బిల్లు క్యాన్సిల్ చేసేయచ్చు. ప్రెసిడెంట్ పాకెట్ వీటో అంటే ఈ పాకెట్ వీటో అంటే ఏంటంటే ఈ ఏం యాక్షన్ తీసుకోకుండా ప్రెసిడెంట్ టేక్స్ నో యాక్షన్ ఆన్ ద బిల్. ఏం యాక్షన్ తీసుకోవడం అన్నీ పెడుతుంది అది. ఇంకా ఆ ఫైల్ అక్కడనే మునిగి అక్కడనే ఉంటుంది ఇక ఎప్పటికీ. ఇంకొకటి ఏంటంటే సస్పెండ్ ఓకే రిటర్న్ ఫర్ రీకన్సిడరేషన్. అంటే సస్పెన్సివ్ వీటో అంటే ఏంటంటే ఇది నచ్చలేదు మళ్ళీ ఒకసారి రిటర్న్ చూసుకొని రండి, ఇది పద్ధతిగా లేదు, కాన్స్టిట్యూషన్ని దెబ్బతీస్తుంది అన్నట్టు వాళ్ళు లేకుంటే ఏదో ఒక రీజన్ పెట్టి పెట్టాలి. కాన్స్టిట్యూషన్ని కాపాడేది ఇప్పుడు రాష్ట్రపతి లేకుంటే కోర్టా? ఎవరు కాపాడతారు? కోర్టే కదా కాపాడేది కాన్స్టిట్యూషన్ని. అందుకనే కదా వాళ్ళు లాసు అవన్నీ ఉన్నాయనేది. అట్లాంటప్పుడు ఇప్పుడు ఏమన్నా కాన్స్టిట్యూషన్ సరిగ్గా లేదు, ఈ బిల్లు కాన్స్టిట్యూషన్ని దెబ్బతీస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ తీసుకోవచ్చు. ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత అట్లా కూడా కుదరలేదు అన్నప్పుడు కోర్టు అనేది కంట్రోల్ చేస్తుంది. అవునా? కోర్టు కంట్రోల్ చేయాలి కానీ ఈ సుప్రీంకోర్టు కాదు, సారీ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ కాదు కంట్రోల్ చేయాల్సింది రైట్. అయితే ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాను ప్రజలారా అంటే మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళు ఈ ప్రెసిడెంట్కు వీటో పవర్లు తగ్గియొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు తగ్గియొద్దు అంటే వాళ్ళ బిల్స్ అన్నీ పాస్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎట్లాంటి బిల్లు పెట్టినా అది పాస్ అయిపోతూ ఉంటుంది. కానీ రాష్ట్రాల నుంచి వచ్చే బిల్స్ని అంటే అపోజిషన్లో ఉన్న వాళ్ళ బిల్స్ని ముందుకు తీసుకెళ్లకుండా ఉండాలి అంటే ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీని ఎంచుకోకపోతే వాళ్ళని తొక్కాలి. ఇదే వాళ్ళ ఆలోచన. వాళ్ళని తొక్కేయాలి, ఆ రాష్ట్ర ప్రజల్ని తొక్కేయాలి, వాళ్ళకి మంచి జరగవద్దు, వాళ్ళ బిల్స్ని అన్నింటిని తొక్కేయాలనే ఒక ఉద్దేశం అనమాట. ఎన్ని బీజేపీ రాష్ట్రాల్లో ఉన్న బిల్స్ తొక్కబడుతున్నాయి, ఎన్ని నాన్ బీజేపీ ప్రాంతాల్లో ఉన్న బిల్స్ తొక్కబడుతున్నాయని కనుక లెక్కేసి చూస్తే ప్రజలారా ఏముండవు. బీజేపీ పాలించే అన్ని రాష్ట్రాల్లో అన్ని బిల్స్ పాస్ అవుతాయి, కానీ నాన్ బీజేపీ స్టేట్స్లలో మాత్రం ఇవి పాస్ కావు. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇది కక్ష సాధింపు అండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చేస్తూ ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఇదేనా మీరు రాజకీయం చేయాల్సింది? మీరు రాజకీయం చేయాల్సింది ప్రజల మంచి కోసమా, ప్రజల్ని రక్షించడం కోసమా, లేకుంటే భక్షించడం కోసమా? ఇది ఏంది మీ పద్ధతి? ఇది తప్పు అని మీకు ఎందుకు అనిపించట్లేదు? బీజేపీ సోదరులారా మీ అందరికి ఫాలోవర్స్ ఒకటే మాట్లాడతారు, ఇవాళ బీజేపీ ఉంటుంది, రేపు పొద్దున పోతుంది, కాంగ్రెస్ ఉంటుంది పోతుంది, బీఆర్ఎస్ ఉంటుంది పోతాయి, ఏదో ఒకటి అయితే ఉంటాయి. రోజు కొత్త పార్టీ పుట్టవచ్చు, రేపు పొద్దున ఇంకో పార్టీ ఎవరన్నా రావచ్చు, నేతలే రావచ్చు, ఇంకా పార్టీలు రావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ ప్రజలు మాత్రం ఎప్పటికి ఉంటారు కదా. ప్రజలు ఉన్నప్పుడు ప్రజలకు జరగాల్సిన న్యాయం ప్రజలకు జరగాలి కానీ ఊరికే బ్లైండ్గా కట్టప్పలాగా మనం ముందరికి పోయి చేయడానికి ఉండదు. ఓకే, ఈ బ్లైండ్ భక్తి అనేది బంద్ చేయండి. బ్లైండ్ భక్తిని బంద్ చేసి ఏది న్యాయమో ఏది ప్రజలకు కరెక్టో దాని మీద అవగాహన పెంచుకోండి, దాని ప్రకారమే రండి. అయితే దీని మీద ఇంకెవరైనా వాదన చేస్తా అంటే కూడా చేసుకోవచ్చు, కింద కమెంట్స్ పెట్టండి, నథింగ్ రాంగ్ విత్ దాట్. సో ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి, నేను దీనికోసం రాసుకొచ్చిన. ఇప్పుడు చెప్పిన కదా ప్రజలారా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే పాకెట్ వీటో చూడండి, అబ్సల్యూట్ వీటో, పాకెట్ వీటో ఇవి రెండు లేవు సుప్రీంకోర్టు, సారీ గవర్నర్కి కానీ ప్రెసిడెంట్ కానీ వీళ్ళిద్దరికి కూడా పాకెట్ వీటో లేదు, అబ్సల్యూట్ వీటో అంటే ఎప్పటికీ వాళ్ళ దగ్గర బిల్లు పెట్టుకునేది లేదు, ఎప్పటికీ రిజెక్షన్ చేసేది లేదు. అంటే ఏమన్నట్టు ఒక్కసారి ఫస్ట్ వెళ్ళినప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తారు, రెండోసారి సేమ్ బిల్ వెళ్ళింది అనుకోండి పాస్ చేయాల్సింది. దట్ ఈస్ అబ్సల్యూట్ రిజెక్షన్, అబ్సల్యూట్ వీటో. అది పాకెట్ వీటో టైం ఫ్రేమ్ 3 నెలలు ఇచ్చారు.
టైం ఫ్రేమ్ 3 నెలలనే పాకెట్ వీటో అంటే అక్కడ ఉన్న ఫైలు 3 నెలలు జరగాల్సిందే. ఇప్పుడు మనవి కూడా కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఎక్కడో మనం ఏదో ఇల్లు కడదామంటున్నో, లేకుంటే ఏమైనా రోడ్లు వేద్దామంటున్నో, ఏదో ఒక కొత్త కన్స్ట్రక్షన్ ఏదో బిజినెస్ ఏమో చేద్దాం అనుకున్నాం అనుకోండి. మన మన ఫైల్స్ అక్కడనే ఉన్నాయనుకోండి. అంటే ఏమన్నట్టు మన లైఫ్‌ని తొక్కేసినట్టు కాదా అక్కడ? అట్లాగే ఒక రాష్ట్ర బిల్స్‌ని ప్రెసిడెంట్ తొక్కేస్తే ఎట్లుంటది మరి అది? లేకుంటే ప్రైమ్ మినిస్టర్ తొక్కేస్తే ఎట్లుంటది అది? ఒకసారి దాన్ని అసెంబుల్ చేసి ఆలోచించుకోండి. మన ఫైల్స్ ఏవో ఉంటాయి కదలయి. ఎంత న్యాయంగా పెట్టి ఏం చేసినా కూడా కదులుతలేవు ఆడికెళ్ళి. అంటే వాళ్ళకు ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏమన్నా అయితే కదులుతాయేమో లేకుంటే కదలట్లేదు. అట్లాంటిది రాష్ట్ర బిల్స్ కూడా కదలకపోతే ఎంత నష్టమో ఒకసారి ఆలోచించండి అది. అక్కడ అయిపోలేదు. ఇంక కొంచెం కిందికెళ్ళి చూపిస్తా. సో ప్రెసిడెంట్‌కు, గవర్నర్‌లకి అబ్సల్యూట్ వీటో లేదు, పాకెట్ వీటో లేదనేది ఒకసారి మీరు అందరికి అర్థమైంది అనుకుంటా ప్రజలారా. తర్వాత ఇదేమున్నాయి ఇంకా యాహ్! వై సుప్రీం కోర్ట్ సెడ్ ఇట్స్ టైమ్‌లెస్ ఫర్ గవర్నర్స్ టు యాక్ట్ ఆన్ బిల్స్ డస్ నాట్ అమౌంట్ టు అమెండింగ్ కాన్స్టిట్యూషన్. అంటే ఇది కాన్స్టిట్యూషన్ చేంజ్ అవ్వడానికా, చేంజ్ అవ్వకపోవడానికా కాదు. మళ్ళీ ఎవరన్నా కావాలంటే ఆ బిల్లు మళ్ళా పెట్టుకోవచ్చు. ఇట్లాంటిది ఎక్కడైనా సంఘటన జరిగింది అన్నప్పుడు మళ్ళా కోర్టుకెళ్ళొచ్చు. కనుక ఇదొకటి చెప్పిండ్రనమాట. ఇంకో కొంచెం కిందికెళ్ళి చూద్దాము. ఇది ఇచ్చింది ఎవరంటే జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మాదేవన్. సో వీళ్ళిద్దరు ఇది ఇచ్చిండ్రు. మీరు ఇక్కడ చూసారు కదా ఆ మెసేజ్. తర్వాత ఇంకొకటి కూడా చేయించిన ప్రజలారా. లుక్ ఎట్ దిస్ థింగ్. Constitutionality of the bill is to be tested by the judiciary, not the executive or the president. అంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎవరు యూజువల్గా అంటే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లెవెల్కి పోయినాం అనుకో, మండల్ లెవెల్కి పోయినాం అనుకో, ఎంఆర్ఓ ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్కి పోయినాం అనుకో, కలెక్టర్ ఉంటారు, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ లాగా, రైట్? రాష్ట్రానికి పోయినాం అనుకో, గవర్నర్ ఉంటాడు. దేశానికి పోయినాం అనుకో, ప్రెసిడెంట్ ఉంటాడు. అయితే వీళ్ళెవ్వరికి కూడా కాన్స్టిట్యూషనాలిటీ అంటే కాన్స్టిట్యూషన్ పైన అధికారం ఉండదు. జ్యుడిషియరీకే హయ్యెస్ట్ అధికారం ఉంటుంది. నాట్ ది ఎగ్జిక్యూటివ్ ఆర్ ద ప్రెసిడెంట్. అంటే వీళ్ళు ఎవ్వరు కూడా ఎంఆర్ఓ, కలెక్టరు, గవర్నరు, ప్రెసిడెంట్ వీళ్ళెవ్వరు పనికిరారు. ఉట్టి జ్యుడిషియరీకే పనిచేస్తుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, థింక్ వాట్ ఈజ్ రైట్ అనేది మనకు లా అనేది తెలవాలి. మనకు లా అనేది లీగాలిటీ అనేది తెలియకపోతే మనల్ని నడిపించేది మన జీవితంలో లానే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, సిక్ అవుతారు పేషెంట్. అప్పుడు సిక్ అయినప్పుడే కదా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ లా అట్లా కాదు. ప్రతిరోజు మనం నడిచేది. అంటే ఇప్పుడు మనం ఒక రోడ్డు పైన వెళ్తున్నాం, మన కారు బైక్ వేసుకొని పోతూ ఉంటాం, రైట్? అట్లాంటప్పుడు మనల్ని ఇట్లనే పోవాలని చెప్పేది లా. అట్లాగే ఒక ఆఫీస్లో ఒక వర్క్ ఉంటుంది, అది ఇంత టైంలో చేయాలని ఉంటుంది. లేకుంటే దానికి ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి, ఒక పద్ధతి, ఒక లెక్క, ఇంకా ఏమన్నా కానివ్వండి, లా అనేది మన లైఫ్ను నడిపిస్తుంది. అది మనం తెలుసుకోకపోతే మనం నష్టపోతాము. సో గైజ్ లైక్ కైండ్లీ లుక్ ఇన్ టు దిస్ అండ్ లైక్ ఇది చూడండి, ఇది చాలా మంచి లా. ఇక దీనిపైన సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెళ్ళడం జరిగింది. ఇద్దరే జడ్జిలు చెప్పిన కాబట్టి ఇంకా పెద్ద ప్యానెల్ కావాలని చెప్తారు. అంటే పెద్దగా కోపాలు ముంచడానిక, ఈ పెద్ద ప్యానెల్ తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేయడానిక. వీళ్ళు కూడా ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ప్రజలారా, మొన్న ఈ మధ్య ఏమైందంటే ఇప్పుడు దీని ఒక ఢిల్లీలో జరిగిన ఉదాంతం ఏంటంటే అక్కడ దాని పేరు జడ్జి వాళ్ళ ఇంట్లో బాగా నోట్ల కట్టలు దొరికి కాలిపోయినవన్నీ బయటపడితే టార్నిష్ కాకుండా ఉండడానికి వీళ్ళు పెట్టిరేమో అని నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే అది అయినాక ఇది వెంటనే జరిగిందనమాట, చాలా వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే. కనుక ఇట్లాంటి పెద్ద పెద్ద సందర్భాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వీటిని లా అనేది ప్రాపర్గా తీసుకెళ్ళాలి. మనం కూడా ప్రజలారా వీ హ్యావ్ టు సీ వాట్ ఈజ్ రైట్. మనం ఏది కరెక్ట్ అనేది మనం కూడా అవగాహన తీసుకొచ్చుకోవాలి. దీన్ని ఇంకా ఎక్కువ మందికి చెప్పుకోవాలి మనం, రైట్? సో ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నాను. ఐ విల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.